ఆకాశవాణి 7 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ రన్ టైమ్‌తో ఆల్రెడీ మార్చ్‌లో ఇదే పేరుతో 'ఆహా' తమిళ్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు దీనినే తెలుగులో డబ్ చేసి 'ఆహా'లో రిలీజ్ చేశారు. ఇక చూసాక నాకైతే బిలో యావరేజ్ వెబ్ సిరీస్ అనిపించింది. నచ్చలేదు నాకైతే. అసలు ఏది ప్రాపర్‌గా ఉండదు. పేపర్ మీద రాసింది ఇలా చెప్దాం అనుకున్నారు కానీ కన్విన్సింగ్‌గా ఉందా లేదా అని ఏమాత్రం చూసుకోలేదు అనిపించింది. అసలు డివోర్స్ తీసుకునేంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇందులో. నాట్ ఏ వర్త్ వాచింగ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే ఉంది. ప్రాపర్గా ఎంజాయ్ చేసే సీన్స్ ఏం లేవు. ఒక్క హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అంతే. షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సిరీస్కి తక్కువ అనేలా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కాలేజ్లో లవ్ చేసుకున్న హీరోయిన్ మ్యారేజ్ తర్వాత ఎలాంటి గొడవలు జరిగాయి, కాలేజ్ ఫ్రెండ్స్ రీయూనియన్లో ఏం జరిగింది అన్నది స్టోరీ. ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 బెస్ట్ లైట్ ప్లాన్స్ 27 minutes ఉంటుంది. జస్ట్ వెబ్ సిరీస్ అంతా ఎలా వెళ్ళబోతుందనే ఐడియాని ఈ ఎపిసోడ్ ఇస్తుంది. పర్లేదు అనిపించింది. కాలేజ్లో వచ్చే సీన్స్ అన్ని ఆర్టిఫిషియల్ సెటప్ అని తెలిసిపోతుంది. ఎపిసోడ్ 2 వేర్ ఆర్ యూ నౌ 24 minutes ఉంటుంది. ఈ ఎపిసోడ్లో కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్లో కలుస్తారు. ఈ మధ్యలో కాన్వర్సేషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్, అది ఇది అంటూ 2 కాలేజ్ సీన్స్. లవ్ సీన్స్ అయితే లవ్ ఫీల్ వచ్చేలా ఏం లేవు. ఎపిసోడ్ 3 సంథింగ్ ఫిషీ 19 minutes ఉంటుంది. ముందు 2 ఎపిసోడ్స్తో పోలిస్తే ఈ ఎపిసోడ్ కొంచెం పర్లేదు. కామెడీతో అలా వెళ్ళింది, కాస్త ఎంగేజ్ చేస్తూ. ఎపిసోడ్ 4 స్టార్మ్ ఇన్ టీ కప్ 24 minutes ఉంటుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్కి ఏం జరిగింది అనేది చూపిస్తారు. ఎమోషన్ కొంతవరకు పర్లేదు. ఎపిసోడ్ 5 బైట్ ద బుల్లెట్ 28 minutes ఉంటుంది. అసలు ఇందులో ఒక ఎమోషనల్ సీన్, ఒక గొడవ సీన్ తప్పితే మిగతాదే అక్కర్లేదు. ఎపిసోడ్ 6 ది కరేజ్ ఆఫ్ అవర్ హార్ట్స్ 24 minutes ఉంటుంది. ఈ ఎపిసోడ్ కూడా అంతే. ఎటువంటి ఇంపాక్ట్ లేని ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్స్తో వెళ్ళి ప్రెజెంట్లో హీరో స్పీచ్ ఇవ్వడంతో ఎండ్ అయింది. ఎపిసోడ్ 7 త్రూ థిక్ అండ్ థిన్ 20 minutes ఉంటుంది. ఈ ముందు 6 episodes చూస్తే ఎవడైనా చెప్పేస్తాడు వీళ్ళిద్దరూ కలిసిపోతారని. అదే ఇక్కడ చూపించి ఏదో పెద్ద ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇచ్చినట్టు ఎండ్ చేశారు. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే ఈ వీక్ ఏం రిలీజ్ చేయాలో తెలియక ఆల్రెడీ ఆహాలో తమిళ్లో ఉన్న సిరీస్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు తప్ప ఎంటర్టైన్ చేసేంత స్టఫ్ అయితే ఏం లేదు. ఇట్స్ డిసప్పాయింటింగ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.